రాజమండ్రిలోని గండేపల్లిలో ఘోర విషాదానికి కారకుడైన లారీ డ్రైవర్ జోగి సీను విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర పోలీసులకు లొంగిపోయాడు. అతడు ఎస్ రాయవరం కొత్త పోలవరానికి చెందినవాడిగా పోలీసులు నిర్ధారించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, కారణాలేంటన్న దానిపై సీనును ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. అంతటి నిర్లక్ష్యంతో లారీని నడిపి 20 మంది మృతికి కారకుడైన సీనును వదలొద్దని అంటున్నాయి మృతుల కుటుంబాలు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు పోలీసులు. అర్ధరాత్రి కావడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని అన్నారు ప్రతిపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ లేకపోవడంతోటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవేల పక్కన రెస్ట్ రూమ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అన్నారు జిల్లా కలెక్టర్. సిమెంట్ ఫ్లై యాష్తో ఏలూరు బైపాస్లో దాదాపు 35 మంది ఎక్కారు, కూలీలు, వ్యవసాయ కూలీలు. రాజమండ్రి దాటిన తర్వాత వెహికల్ 1:45 to 2 AM మధ్యలో ఈ గండేపల్లి అవుట్స్కట్స్ వచ్చిన తర్వాత ఈ నిద్రమత్తు అనుకున్న డ్రైవరు నిద్రమత్తులో ఇది లెఫ్ట్ సైడ్కి బోల్తా పడింది, టర్న్ టట్టాలైంది. ఇమీడియట్గా మాకు సమాచారం తెలిసిన వెంటనే పోలీసు వితిన్ 5 minutes రీచ్ ద సీన్. దాదాపు 16 మందిని రెస్క్యూ చేశాము. 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇమీడియట్గా రాజమండ్రికి తరలించాము. 10 మందిని కూడా ట్రీట్మెంట్ కోసం రాజమండ్రికి తరలించడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మళ్ళీ క్రేన్ల సాయంతో ఈ లారీని బయటికి తీసి ఈ ఫ్లై యాష్ కింద ఎవరైనా ఉన్నారని చూస్తున్నాము. దాదాపు 7-8 శవాలు బయటకు తీసాము, మృతదేహాలని. ఇప్పుడు ఒక మనిషి కొన ఊపిరితో ఉన్నాడు. ఇమీడియట్గా అతన్ని కూడా రాజమండ్రి పంపించడం జరిగింది. ఇంకా ఈ ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ సహాయ కార్యక్రమాలు. ఈ లారీ డ్రైవర్ క్లీనర్ అయితే మాత్రం పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకోవడానికి బృందాలు పంపించడం జరిగింది. నిద్రమత్తులోనే ఇది టాంట్ అయినట్టు మాకు సమాచారం తెలుస్తుంది. సరే, ఎంతమంది వెళ్ళారు సార్? మొత్తం దాదాపు 35 నుంచి 36 మంది ఎక్కారని చెప్తున్నారు. వాటిలో దాదాపు 16 మందిని మేము సేవ్ చేసాం. ఇప్పుడు 17 మంది కూడా సేవ్ అయ్యారు. ఇప్పుడు మిగతా 8 బాడీలు కూడా వచ్చాయి. మిగతా వాళ్ళ గురించి కూడా చూస్తున్నాం. అందరినీ పోస్ట్ మార్టం చేశారు. ఈ అందరినీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుంది. డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ హైవే వచ్చిన తర్వాత యాక్సిడెంట్ పరిస్థితి చూసినట్టయితే తెల్లవారుజాము 2 గంటల నుంచి 5 గంటల లోపలనే ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి చాలా దురదృష్టం. బతకడానికి ఇక్కడ బతుకు తెరువు లేక పై ప్రాంతాలకు వెళ్ళి బతకడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మరి ఎంతమంది అమానుషంగా చనిపోవడం అన్నది మాత్రం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఏదైతే ఈనాడు ఈ వ్యవసాయ కూలీలు చనిపోయినటువంటి వారు ఉన్నారో వీళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం మాత్రం మొన్న వాళ్ళ కారణంగా ప్రభుత్వ వైఫల్యంగా చనిపోయినటువంటి పుష్కరాల్లో చనిపోయినటువంటి 29 మందికి ఏ ఎక్స్‌గ్రేషియా అయితే ఇచ్చారో అదే రకంగా 10 లక్షల రూపాయలు కూడా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చిన్నపిల్లలైనటువంటి వ్యవసాయ కూలి కుటుంబాలు మళ్ళీ తిరిగి జీవన శైలిలో సక్రమంగా రావాలనుకుంటే 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా